కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్ట్ నందిత మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు, మరోవైపు ఇక్కడ ఉప ఎన్నిక. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి మళ్ళీ పోటీ చేస్తుంది సాయన్న కుటుంబం. ఆ కుటుంబం నుంచి నివేదిత ఈసారి బరిలో ఉన్నారు. ఆవిడ మనతో ఉన్నారు, మనం మాట్లాడదాం. హలో అండి, నమస్కారం. ఎట్లా ఉంది ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? ఒకవైపు పార్లమెంట్ ఎలక్షన్స్ హడావిడి నడుస్తుంది, కానీ ఇక్కడ ఉప ఎన్నిక, ఈ ప్రత్యేక పరిస్థితి ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? ఇక్కడ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ సాయన కుటుంబం నుండి మళ్ళీ మాకు ఒక ఛాన్స్ ఇచ్చి టికెట్ ఇచ్చి మమ్మల్ని ముందరికి తెచ్చారు. సో దానికి ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారండి. ఇక్కడ అందరూ కూడా డాడీతో 1-to-1 కనెక్టెడ్ ఉన్నారు. గత 30 years నుండి డాడీ చేసిన అభివృద్ధే కాకుండా ఎవ్రీ ఫ్యామిలీ ఈజ్ కనెక్టెడ్ టు హిమ్ అనమాట. ఫ్రమ్ 30 years హీస్ డన్ అ లాట్ టు కంటోన్మెంట్. సో దానివల్ల ప్రజలే మమ్మల్ని ముందరికి రావాలనేసి, సాయన కుటుంబం నుండి ఒకళ్ళు రావాలి అనేసి అనుకుంటేనే నేను ఈ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఐ హ్యావ్ అ వెరీ గుడ్ పాజిటివ్ రెస్పాన్స్ ఫర్ ఇట్. అంటే ఒక 4-5 నెలల క్రితం కూడా ఈ ప్రచారం ఇదంతా జరిగింది సిస్టర్ కోసం. ఇప్పుడు మళ్ళీ ప్రచారం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే మీకు ఎటువంటి అవగాహన అనిపించింది? అంటే బిఫోర్ అంటే మీరు అభ్యర్థి కారు, అంతా తిరిగి ఉన్నారు, చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారు. ఎట్లాంటి అవగాహన తెచ్చుకున్నారు నియోజకవర్గం మీద? ఆల్రెడీ నేను ముందు చెల్లి అయితే ఆల్రెడీ కవాడిగూడలో కార్పొరేటర్గా ఉండే అండి. సో నేను మాత్రం ఒక 7 years నుండి నాన్నతోనే ఉన్నాను. సో ఐ బీన్ నోయింగ్ ఆల్ ద ఏరియాస్ కానీ, మాకు లీడర్స్ కానీ వీళ్ళందరూ మాకు ఒక కుటుంబం లాగానే ఉన్నారు. సో ఇన్ని ఇయర్స్ నుండి మేము అందరం కలిసే ఉన్నాం కాబట్టి నాకు ఇట్స్ నెవర్ అ న్యూ థింగ్ ఫర్ మీ. కాబట్టి మాకు అంటే ఒక 3-4 months బ్యాకే మేము అందరం కలిసి పాదయాత్రలు ఇవన్నీ చేశాము లాస్యా గారి కోసం. సో అంతట్లో ఇలా అయినందుకు వారే ఇంకా మా ఫ్యామిలీ నుండి ఒకళ్ళు రావాలనేసి, వాళ్ళే ఇంకా మేము వచ్చినా రాకుండా మాకు ఓటేస్తారనేసి వాళ్ళే ముందరికి వచ్చి మరి మాకు చెప్తున్నారు. అండ్ కంటోన్మెంట్లో ప్రజల నుంచి అంటే ఎట్లా అసోసియేట్ అయి ఉన్నారు? ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ? ఇట్స్ బీన్ లైక్ 9 to 10 years వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. ఎప్పటివరకు అయితే కేసీఆర్ ప్రభుత్వం ఉండేనో మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అని కూడా ప్రజలు చెప్తున్నారు. ఈ 4 months నుండి దే హ్యావ్ బీన్ ఇక్కడ వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ అయిపోయింది. ఈ 10 years కూడా మాకు ఎప్పుడు కూడా ట్యాంకర్స్ చూసినట్టు కూడా మీరు బయట చూసారు, ఎక్కడ కూడా వాటర్ ట్యాంకర్స్ మనకు కనిపించలేదు. బట్ ఈ 4 monthsలో మాత్రం చాలా వాటర్ ఇబ్బంది స్టార్ట్ అయిపోయింది. ఈవెన్ ద కరెంట్ కట్ అవ్వడం కూడా స్టార్ట్ అయింది, మీరు చూస్తూనే ఉన్నారు. సో ఇది మాత్రం మేము ఎలక్షన్స్ కన్నా ముందు వెళ్ళడం, అంటే లాస్యా మేడం ఎలక్షన్స్కి వెళ్ళడం, నా ఎలక్షన్స్కి ఇప్పటికీ తిరగడానికి మాకు ఈ డిఫరెన్స్ కనిపించేది. సో నౌ ఎవ్రీబడి కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చి మాకు ఇంకా మంచిగా ఉండేది, ఈ 4 months నుండి మాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయని వాళ్ళే ముందు వచ్చి చెప్తున్నారు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, గత 10 ఏళ్లలో కంటోన్మెంట్లో ఎటువంటి అభివృద్ధి చేయలేదు అనేది. అదొక తప్పుది. ఏంటంటే ఇప్పుడు 10 years నుండి మీరు చూస్తూనే ఉన్నారు కేసీఆర్ గారు ఎలా మాకు అభివృద్ధి చేశారు. మాది కంటోన్మెంట్, ఇట్స్ లైక్ మాకు ఇవన్నీ వర్తించకున్నా కానీ కూడా అభివృద్ధి మీరు చూడగలుగుతారు. నాన్నగారు సాయన్న గారు చేసినవన్నీ మనకి ప్రతి ఒక్క శిలాఫలకంలో, ప్రతి ఒక్క గల్లీలో, ప్రతి ఒక్క బస్తీలో మనం చేసిన డెవలప్మెంట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. సో యూ కెన్ ఫైండ్ ఇట్ అవుట్ బై దాట్. ఓకే, అంటే 4-5 నెలల కిందనే జరిగిన ఎలక్షన్స్లో ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, కానీ ఇప్పుడు మళ్ళీ ఎన్నికలప్పుడు బీజేపీ వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి పోటీ ఉందని అని అనుకుంటున్నారు? పోటీ అంటే ఇక్కడ మేము గత 30 years నుండి ఇక్కడ ఉన్నామండి. 30 years నుండి నాన్న ఇక్కడ అందరు మంచి చెడ్డలు చూసుకొని ఇది ఒక ఫ్యామిలీ లాగా అయిపోయింది మాకు కంటోన్మెంట్. ఇప్పుడు వచ్చిన అపోజిషన్ కూడా వాళ్ళు ఇక్కడ లోకల్స్ కాదు. సో నేను పోటీ అనుకోను. ప్రజలే లాస్ట్ టైం మాకు ఆల్రెడీ గెలిపించి వాళ్ళు జవాబు ఇచ్చారు, మమ్మల్ని గెలిపించుకొని సాయన్న కుటుంబం నుండి మాకు ఇక్కడ ఉండాలి, మాకు ఇక్కడ ఎమ్మెల్యే లాగా ఉండాలి అనేసి వాళ్ళే జవాబు ఇచ్చారు. సో మీరు నెక్స్ట్ ఇప్పుడు అదే చూస్తారు. అంటే ప్రజలు మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఏ సమస్యలు మీ దగ్గరికి తీసుకొస్తున్నారు? వాటర్, మోస్ట్ ప్రాబ్లీ వాటర్ ప్రాబ్లమే మాకు ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. ఐ టోల్డ్ యూ లైక్ లాస్ట్ ఎలక్షన్స్లో, ఈ ఎలక్షన్స్లో మాకు లాస్ట్ ఎలక్షన్స్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ చెప్పేవారు కాదు. బికాజ్ ఇక్కడ మాకు పథకాలు అనేవి ఇప్పుడు కేసీఆర్ గారు పెట్టిన డబుల్ బెడ్రూమ్లు కానీ, we've got like మారేడుపల్లిలో మడ్ ఫోర్ట్లో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం 1000 పైగా, అండ్ ఆన్లైన్ డబుల్ బెడ్రూమ్ ఏదైతే వీళ్ళు ఒక 2 years బ్యాక్ ఆన్లైన్లో ఏదైతే పథకాలు చేసుకున్నారో డబుల్ బెడ్రూమ్ 2000 పైగా కంటోన్మెంట్ మాత్రమే 2000 పైగా డబుల్ బెడ్రూమ్లు వచ్చాయి అందరికీ.
సో మేము లాస్యా గారి ఎలక్షన్స్ అప్పుడు తిరిగేటప్పుడు వీ హ్యాడ్ ఎ ట్రెమెండస్ పాజిటివ్ రెస్పాన్స్ దాని గురించి, దట్ ఎంతో మందికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వచ్చింది అనేసి. సో అక్కడి కాకుండా ఇప్పుడు మేము ఎలక్షన్స్ వెళ్ళేటప్పుడు ఆ సిచ్యువేషన్ ఇస్ టోటలీ డిఫరెంట్, సేయింగ్ దట్ ఈ 4 monthsలో వీఆర్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్, బీ ఇట్ 4 months. సో మాకు ఇంత కొంచెం టైంలోనే మాకు ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేసి చెప్పడం జరుగుతుంది. కేసీఆర్ గారు మన ప్రభుత్వం వచ్చుండుంటే బాగుండు అనేసి చాలామంది చెప్పడం జరుగుతుంది. ఓకే, అంటే 30 ఏళ్ళ నుంచి ఇక్కడే మీ కుటుంబం ప్రజలకు సేవ చేస్తూ ఉంది, రాజకీయాల్లో ఉంటూ వచ్చింది. అంటే ఏం చేసింది మీరు ఇక్కడ ప్రజలకు ఏం చేసిండ్రు అని అంటే ఏం చెప్తారు? నాన్నగారు ఇక్కడ గత 30 years నుండి ఉన్నారండి. బీఎడ్ కమిటీ హాల్స్, మరి ప్రతి ఒక్క వార్డులో చూడండి కమిటీ హాల్స్ కానీ, ఇక్కడ పడిన ప్రతి ఒక్క బోర్వెల్స్ కానీ, అంతేకాకుండా పట్టాలు ఇచ్చారు. సో నాన్న టైం అప్పుడే చాలామంది ఒక బెల్ట్కి పట్టాలు ఇవ్వడం జరిగింది. అలాంటివి ఎన్నో ఉన్నాయండి అభివృద్ధి పనులు. ఇప్పటికి కంటోన్మెంట్ యూ కెన్ సీ ఇట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో చాలా అభివృద్ధి జరిగింది నాన్న ఉన్న టైం అంతా. బికాజ్ ఇట్స్ బీన్ లైక్ 5 terms నుండి నాన్నే ఉన్నారు, సాయన గారే ఉన్నారు కాబట్టి మీకు కనిపిస్తుంది. డైలీ ప్రచారం నడుస్తుంది. సో ఈ రోజు కూడా స్టార్ట్ చేస్తున్నట్టున్నారు కదా, ఎక్కడికి వెళ్తున్నారు? మేము ఇప్పుడు కంటోన్మెంట్ వార్డ్ 1లో ఉన్నామండి, చిన్న తోటకట్టకి వెళ్తున్నాము. మేము ఇప్పుడు అందరూ మన మెయిన్ కార్యకర్తలు అందరూ కూడా వచ్చేసారు, ప్రజలు వచ్చేసారు, మనం స్టార్ట్ చేసుకుందాం. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చిండ్రు, అంటే ఇంకా ఏం చేయాల్సి ఉంటుంది కంటోన్మెంట్ కోసం? కంటోన్మెంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. కొన్ని ఏరియాస్లో కొంచెం వార్డ్ 7లో అలాంటి ప్లేసెస్లో కొంచెం డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీన్ని అప్పటి నుండి కొన్ని డెవలప్మెంట్స్ చేసుకుంటూ వచ్చారు. సో అవి ఇంకా కొన్ని చేసేట్టు ఉన్నాయి. నాన్న ఉన్న టైంలోనే, సాయన గారు ఉన్న టైంలోనే చాలా ఫండ్స్ ఇంకా శాంక్షన్ అయ్యాయి. అకస్మాత్తుగా అలా అయ్యింది. కానీ అవి మేము ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఉన్న టైంలో మేము బోర్డ్స్ వేయడం కానీ అవన్నీ చేశారు. లాస్ట్ ఇయర్ గెలిచిన 1 monthలోనే ఒక 10 to 15 బోర్వెల్స్ ఆల్రెడీ అప్పటికే వేయించేశారు. సో బీట్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం 2 monthsలో నాన్నది దగ్గర ఉన్న ఫండ్స్ ఉన్నవి ఆల్రెడీ చేశారు. సో ఇంకా ఇప్పుడు ఏమేమైతే చేయించేది ఉందో అది డాడీ కమిటీ హాల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ శాంక్షన్ అయి ఉన్నాయి ఇంకా. సో అవన్నీ కూడా నేను గెలిచిన తర్వాత చేయిస్తాననేసి చెప్పాను. ఓకే, అంటే గత 10 ఏళ్ల కాలంలో కంటోన్మెంట్ ఏ విధంగా అభివృద్ధి చెందింది? పర్టికులర్గా మీరు అంటే ఇది ప్రత్యేకమైన ఏరియా కాబట్టి, డిఫెన్స్ ఏరియా కాబట్టి, ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీరు ప్రత్యేకంగా ఏమేమి చేసిండ్రంటే ఇది చెప్తారు? డెవలప్మెంట్స్ చెప్పాలంటే ఇప్పుడు రామన్న కుంట మీరు చూస్తున్నారు, వార్డ్ 6లో ఉంటుంది. సో రామన్న కుంటకి 3 crores మనకు శాంక్షన్ అయిందండి. అది దానివల్ల చాలా లాభం పడింది వార్డ్ 6 అంతా. ఇంకా మనకు పాట్నీ నాలా కోసం మనకి 3 crores చేశారు. దానివల్ల 10 crores శాంక్షన్ అయింది. ఇప్పుడు ఆ పాట్నీ నాలా చేసినందుకు మాకు లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు మొత్తం ఇళ్ళన్నీ కొట్టుకుపోవడం, అంతా ఇల్లు లోపల మొత్తం వాటర్ వచ్చేయడం జరిగింది. సో చాలామంది ప్రజలకి ఇబ్బంది జరిగింది. దాన్ని చూసుకొని పాట్నీ నాలా చేసిన తర్వాత ఇప్పుడు వర్షం వచ్చినా కానీ వరదలు వచ్చినా కానీ పబ్లిక్ చాలా ప్రశాంతంగా పడుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఏం ఇబ్బంది లేకుండా అయ్యింది. ఇలాంటివి ఎన్నో అభివృద్ధులు ఉన్నాయండి ఏవైతే డెవలప్మెంట్స్ చేశారో లాస్ట్ నుండి. అంతేకాకుండా ఇప్పుడు ఇంకో డెవలప్మెంట్ ఏంటంటే మనకి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మనకి ఈ 1000 పడకల ఒక హాస్పిటల్ వచ్చింది, టిమ్స్ అనేసి మనకి బొలారం దగ్గర. మనకి ఆల్రెడీ అక్కడ బొలారం హాస్పిటల్ విచ్ ఇస్ నాట్ యూస్ఫుల్ ఫర్, అంటే మన నార్మల్ సామాన్య ప్రజలకి అయితే వాళ్ళు ఇది చేయట్లేదు అనమాట. నమస్తే, ఆయన కూతుర్ని. సో దాని 1000 పడకల హాస్పిటల్ ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. సో దానివల్ల అక్కడ మనకి సామాన్య ప్రజలకి వాళ్ళకి ఏమీ చికిత్స చేయడం కానీ వాళ్ళకేం రెస్పాన్స్ ఇవ్వడం లేకుండా లేవి చూసుకొని మనకి ఇది చేయడం వల్ల మన చాలా ప్రజలకి ఎంతో లాభంగా అన్న సాయన కూతునన్న కారు గుర్తుకే ఓటేయాలి, కారు గుర్తుకే ఓటేయాలన్న. సో హాస్పిటల్ గురించి చెప్పాను కదా. సో దానివల్ల చాలామంది ఇప్పుడు ఎక్కడైతే అక్కడ సైడ్ ఎక్కడైతే మనకి బొలారం హాస్పిటల్లో ఏదైతే రెస్పాన్స్ దొరకట్లేదు, సో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇది చాలా లాభదాయకం. ఇప్పుడు అది ఫినిషింగ్ స్టేజ్లో ఉందండి. ఓకే, అంటే మీరు ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు కాబట్టి స్థానిక సమస్యలన్నీ మీకు తెలుస్తుంటాయి. ఈ
ఇక్కడ ఏం అవసరం అనేది మీకు ఆలోచన అవగాహన ఉంటుంది. అంటే అదర్ పార్టీస్ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అభ్యర్థులు అంటే వాళ్ళు అసలు ఏవైనా కోడ్ చేస్తున్న పరిస్థితి ఉందా, ఇక్కడ ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా ఒక్కొక్క దానికి స్పెసిఫిక్గా ఇది చేస్తాం అది చేస్తాం అని ఏమైనా మాట్లాడుతున్న పరిస్థితి ఉందా, వాళ్ళకి అవగాహన ఉందా కనీసం? ఇట్స్ బీన్ లైక్ మీరు చూస్తూనే ఉన్నారు, ఇట్స్ బీన్ లైక్ 30 years. అంటే నాన్నకి మీరు అంటే అభివృద్ధి జరిగితేనే ప్రజలు ఎన్నుకుంటారు. సో అదొక నిదర్శనం. నాన్న 5 సార్లు సాయన గారిని గెలిపించారు అంటే మనకి ఇక్కడ కంటోన్మెంట్ని ఒక ఒక అభివృద్ధి పాత్లో తెచ్చింది కూడా సాయన్న గారే. సో 5 terms వాళ్ళు ఎన్నుకున్నారు అంటే దాని బ్యాక్ రీజన్ ఈస్ మనకి కంటోన్మెంట్ కోసం సాయన్న గారు చేసిన కృషి. సో ఆపోజిషన్ ఐ కెన్ టెల్ యూ వాళ్ళు చేసింది అయితే ఏమీ లేదు ఇప్పటి వరకు. మనకి కేసీఆర్ గారే ఇచ్చిన పథకాలు కూడా ఇప్పుడు ఈ 4 months నుండి ఉన్న పథకాలు కూడా స్టాప్ అయ్యాయి అనేసి మేము ఇప్పుడు కూడా పాదయాత్రకు వెళ్ళినప్పుడు కూడా ప్రజలు అవే బాధపడుతున్నారు. దట్ ఇప్పుడు ఇంతవరకు మాకు వచ్చిన ఎన్ని పథకాలు ఏవైతే కేసీఆర్ గారు మాకు ఇచ్చారో అవి కూడా ఈ 4 months నుండి మాకు ఈ 6 పథకాలు ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అన్నదో అది ఇవ్వకపోవడం కాకుండా మాకున్న ఏవైతే కేసీఆర్ గారు ఇచ్చేవి కూడా ఆపేశారు అనేసి చాలా బాధపడుతున్నారు. చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారు కంటోన్మెంట్ రాజకీయాలు, నాన్న చేస్తూ ఉన్నారు, ఇక్కడ అంతా పని చేస్తూ ఉన్నారు. అంటే ఈ ప్రచారం వీటన్నిటిలో కూడా మీరు తిరిగి ఉన్నారు ఆల్రెడీ. చిన్నప్పటి నుండి డాడీ ఎలక్షన్స్ అప్పుడు మేము ప్రచారంలో తిరగడం జరిగింది. సో ఇవంతా వీఆర్ లైక్ యూస్ టు ఇట్. అండ్ 7 years నుండి కంటిన్యూగా డాడీతో ఉన్నాము కాబట్టి ఇట్స్ లైక్ బీన్ సాయన కూర్చున్నామా కారు గుర్తుకే ఉంటారు. అంటే ఇంత అనుభవం ఉంది, ఇదంతా ఆల్రెడీ తిరిగిన ఎక్స్పీరియన్సే. కానీ ఒక 1 year టైంలోనే 2 కుటుంబ సభ్యుల్ని కోల్పోయినప్పుడు అంటే ఇట్లాంటి సందర్భాలలో మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంది. అవునండి, ఎందుకంటే మాకు ఇట్స్ బీన్ అ షాకింగ్ సిచ్యువేషన్. లాస్యా గారు తప్పడం కానీ సాయన గారు తప్పడం కానీ. నేను ఒకటి ఏం చెప్దాం అనుకున్నానంటే నాన్న ఉన్నప్పుడు మాకు అడ్వాంటేజ్ ఏంటంటే నాన్న ఉన్నప్పుడు ఎలా అయితే ఉండేనో పరిస్థితులు ఇప్పుడు కూడా అలా ఉన్నాయి. బీఎట్ లైక్ మాకు ఉన్న బోర్డు మెంబర్స్ మాకు 8 wards ఉండేసి ఒక కార్పొరేటర్ ఉంటారు. సో 8 board members ఒక కార్పొరేటర్ కానీ మా ముఖ్య లీడర్లు ఏదైతే నాన్న దగ్గర ఉన్న కార్యకర్తలు కానీ వాళ్ళందరూ అలానే మాతో తోడుగా నడిచారు ఇప్పటి వరకు. నాన్నది ఇలా అయిన తర్వాత కూడా దే నెవర్ లెఫ్ట్ అస్ అలోన్. మాకు ఇప్పటి వరకు మా తోడుగానే ఉంటూ మాకు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అనమాట. సో మాకేంటంటే నేను కూడా ఆఫ్టర్ లాస్యా గారి దాని తర్వాత ఐ కుడెంట్ కమ్ అవుట్ ఫర్ అ లాంగ్ టైం. కానీ నాకు సాయన గారి కుటుంబం నుండి ఒకళ్ళు ముందర ఉండాలనేసి దిస్ లెగసీ షుడ్ కంటిన్యూ అనేసి అందరు కార్యకర్తలు కానీ బోర్డు మెంబర్స్ కానీ వచ్చి దే మేడ్ మీ టేక్ ది స్టెప్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. అంటే నాన్న లేకున్నా కానీ వాళ్ళు గట్టిగా మాతోని మాకు ఒక ఫ్యామిలీ లాగా ఒక కుటుంబం లాగా అలానే మాతో నిల్చొని మరి ఇది చేపించారు. సో మాకు ఇన్ని ఇయర్స్ నుండి అటాచ్డ్గా ఉన్నందుకు మచ్ లైక్ అ ఫ్యామిలీ. సో మాకు ఇది కొత్త కాదండి కంటోన్మెంట్. సో మాకు ఏది ఉన్నా కానీ వాళ్ళకి ఏం అవసరమో నాన్నకు తెలిసేది. నౌ బీయింగ్ ఫర్ సో మెనీ ఇయర్స్ విత్ హిమ్ మాకు అదే తెలుసు. రెండో బిడ్డ ఈసారి జీవించాలి మీరే ఈసారి ఖచ్చితంగా. కంటోన్మెంట్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. అది ఇప్పటి విషయం కాదండి, ఇట్స్ బీన్ లైక్ ఇయర్స్. అందరు ఇక్కడ ప్రయత్నించేది అదే. సాయన గారు కూడా ఒక 2000 అప్పుడే డిఫెన్స్ మినిస్టర్ గారికి లెటర్ రాయడం జరిగింది. కేటీఆర్ అన్న గారు ఎంతోమంది సెంట్రల్కి ఎన్నోసార్లు ఈ విషయం మీదనే మాట్లాడడం చర్చించడం కూడా జరిగింది ఈ మర్జింగ్ గురించి. సో దట్ మనకు కూడా హైదరాబాద్ లాగా మనకి కూడా అన్ని పథకాలు అండ్ ఎవ్రీథింగ్ షుడ్ మనకు కూడా డెవలప్మెంట్ గురించి అనేసి ఈ ప్రాసెస్ జరగడం ఇప్పటి నుండి కాదు, ముందట ఎప్పటి నుండో చేసింది. కానీ సీఎం గారు నిన్న మాట్లాడడం జరిగింది దీని గురించి. సో ఇట్స్ బీన్ అ ప్రాసెస్ ఫ్రమ్ బిఫోర్. అంటే లాస్ట్ ఎలక్షన్స్లో గవర్నమెంట్ చాలా హామీలు ఇచ్చింది. మిగతా అంతా కూడా ప్రజలు హామీలతో ఇంకా ఏదో జరుగుతుందని ఆశించి కాంగ్రెస్కి అధికారాన్ని ఇచ్చింది. కానీ హైదరాబాద్ ఓటర్లు మాత్రం ఏం చేసింది బీఆర్ఎస్ పార్టీ అనే దాన్ని చూసి వేస్తున్నారు. అంటే ఈసారి
మీకు కంప్లీట్గా సపోర్ట్ ఉన్నది అని అనుకుంటున్నారా ఇక్కడ ప్రజలది? అవునండి, ఎందుకంటే మీరు చూస్తున్నారు సీఎం గారు ఇచ్చిన పథకాల వల్లనే మనకి లాస్ట్ టైం చాలా, అంటే మేము లాస్ట్ టైం ప్రచారానికి వెళ్ళడం కానీ అప్పుడు అంతా కూడా సీఎం గారి పథకాలు బిఎట్ మాకు ఏవైతే ఆల్రెడీ వాళ్ళు ఆన్లైన్లో చేసుకున్న డబుల్ బెడ్రూమ్లో 2000 పైన ప్రజలకి 2000 పైన ప్రజలకి ఇల్లులు దొరకడం జరిగింది. అండ్ మనకి ప్రతి ఒక్క పథకం, ప్రతి ఒక్క చెప్పాలంటే ఇక్కడ కంటోన్మెంట్లో ప్రతి ఒక్క ఇంటికి ఒక పథకం అన్నది దొరికి ఉంటుంది. సో దానివల్ల మాకు లాస్ట్ టైం కూడా చాలా ఈజీ ఉండే ఫర్ విన్నింగ్. దట్ వాజ్ ద మెయిన్ కారణం ఫర్ విన్నింగ్. కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు కూడా ఇప్పుడున్న ప్రజలకి అందలేకపోతున్నాయి. అండ్ కొత్త ప్రభుత్వం అయితే ఇప్పటికీ ఏది అమలు చేయలేదనేసి పబ్లిక్ ఆల్రెడీ బాధపడుతున్నారు. ఆ మాటలు మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు చెప్తున్నారా? ఏం చెప్తున్నారు ప్రజలు? అంటే కేసీఆర్ గారే వచ్చుంటే బాగుండేది, మాకు ఉన్న పథకాలు మాకు ఇప్పటివరకు మేము ఉన్న అందరూ లబ్ధిదారులే ఆల్రెడీ, మాకు ప్రతి ఒక్క గడపలకి అందరికీ ఏదో ఒక పథకం దొరికింది కాబట్టి నౌ ఆ పెన్షన్ కూడా ఏవైతే ఉన్నాయో కూడా అన్ని కట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి చాలా బాధపడుతున్నారు. ఈ ఎన్నికల్లో మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే కంటోన్మెంట్ కోసం ఏమేం చేద్దాం అనుకుంటున్నారు? ఏ హామీ ఇస్తున్నారు ఇక్కడ ప్రజలకి? ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ 30 years నాన్న ఎలా అయితే అభివృద్ధి చేశారో, సో ఎలా అయితే ప్రజలకి దగ్గర ఉండేసి వాళ్ళ బాధలు తెలుసుకున్నారో, నేను కూడా అలానే నాన్న బాటలో నడుచుకుంటూ ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళకి ఇలానే డెవలప్మెంట్ చేస్తానని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు డెవలప్మెంట్స్ అంటే మాకు ఇంకా చాలా కొన్ని రోడ్ ప్రాబ్లమ్స్ కానీ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను గెలిచిన తర్వాత నేను చేసి పెడతాననేసి హామీ ఇవ్వడం జరుగుతుంది. మోర్వెల్స్ ఆల్రెడీ వీ హ్యావ్ స్టార్టెడ్ మెనీ వర్క్స్ డాడీ పెండింగ్ ఫండ్స్ నుండి. సో అవిటి వల్ల మేము ఇంకా మేము వర్క్స్ ఇంకా నడుస్తుంది. సాయన గారు లేకున్నా కానీ సాయన గారి ఫండ్స్ నుండి ఇంకా పనులు జరుగుతున్నాయని చెప్పగలుగుతాను. ఇంకోటి చెప్పాలంటే మనకి సెంట్రల్ నుండి మనకి ఎటువంటి హెల్ప్ కూడా రాలేదండి మన కంటోన్మెంట్లో ఇప్పటికీ మనకి 800 crores ఏదైతే బకాయి మనకి సెంట్రల్ నుండి రావాలో అది ఇప్పటివరకు మనకి వాళ్ళు ఏది కూడా ఇవ్వడం జరగలేదు. లాస్ట్ ఇయరే మనకి బండి సంజయ్ గారు కూడా ఇది చెప్పడం జరిగింది దట్ ఒక 100 కోట్లు మాకు శాంక్షన్ చేపిస్తారని పంపిస్తారని. బట్ ఇప్పటివరకు కూడా 1 రూపీ కూడా మనకి ఏది వాళ్ళు అమలు చేయలేదు. దానివల్ల మనకి అది ఇవ్వడం వల్ల మనకి ఎంతో డెవలప్మెంట్స్ చేసుకునేలాగా ఉండేటివి. బట్ సెంట్రల్ నుండి మాకు ఆ హెల్ప్ ఏది కూడా లభించట్లేదు. ఏది చేసినా కానీ ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ అన్నీ కూడా కేసీఆర్ గారు చేసిన దానివల్లనే జరుగుతుంది. ఓకే. అండ్ కంటోన్మెంట్కి సంబంధించి అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మిగతా అన్ని నియోజకవర్గాలు అక్కడ సిచ్యువేషన్ వేరు, కానీ ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఉన్నారు. అంటే అందరి నుంచి మీకు ఆదరణ ఉన్నదా ఇప్పుడు? అండి అవునండి, బికాస్ ఎందుకంటే ఇక్కడ అన్ని డిఫరెంట్ వర్గాల వాళ్ళు ఉన్నారు. బట్ అందరినీ కూడా మేము కాపాడుకుంటూ ఇన్ని ఇయర్స్ నుండి వచ్చారు. నాన్నగారు ఇన్ని 30 years నుండి వీళ్ళందరినీ కలుపుకపోయే అందరినీ తీసుకొని ఇక్కడ వరకు వచ్చారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏదైతే బీజేపీ కానీ ఏదన్నా కానీ వాళ్ళు మతం పేరు మీద కానీ ఇలాంటి డిఫరెంట్ థింగ్స్ మీద డిఫరెన్షియేట్ చేసే పీపుల్ని మరీ వాళ్ళు ఓట్స్ తీసుకోవడం అనేసి ఆలోచిస్తున్నారు. కానీ కంటోన్మెంట్లో అయితే ఇలాంటివి ఏమీ జరిగేది లేదు. ఎందుకంటే ఇది మాకు ఒక 30 years నుండి ఉన్న ఒక కుటుంబం అండి. సో వీ కాంట్ యాక్చువల్లీ ఎవరు ఇది వాళ్ళకి వేరు చేయలేరు. వాళ్ళందరి ఆదరణ మాకు ఎప్పటి నుండి ఎలా అయితే ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. అండ్ ఎక్కడ చూసినా కంటోన్మెంట్కి సంబంధించి రామన్నకుంట ఇష్యూని హైలైట్ చేస్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? సో రామన్నకుంటకి ఆల్రెడీ మాకు 3 crores ఇవ్వడం జరిగింది. దానివల్ల మాకు ఏదైతే డెవలప్మెంట్ ఉందో మీరు చూస్తున్నారు. ఇంకా 30 crores కూడా శాంక్షన్ అయ్యాయి. ఇప్పటికీ మా ప్రభుత్వం వచ్చిండుంటే అది కూడా అమలు అయ్యేదండి. సో అది ఇప్పుడు మాకు కాంగ్రెస్ రావడం బట్టి అది కూడా ఆగిపోవడం జరిగింది. ఓకే. ఇంకేమేమి ఆగిపోయినాయి ఇక్కడ ఈ ప్రభుత్వం మారడం వల్ల? బోర్డ్ ఎలక్షన్స్ జరిగే ఉందండి. ఇట్స్ బీన్ లైక్ ఆల్మోస్ట్ 3 to 4 years ఏదైతే ఆగిపోయి ఉన్నాయో ఇంకా అది స్టార్ట్ చేయడం జరగట్లేదు. అది చేస్తా అంటున్నారు సెంట్రల్, కానీ ఇప్పటివరకు కూడా ఒక 3 years అవుతుంది, ఇంకా అది జరగట్లేదండి. బోర్డ్ ఎలక్షన్స్ జరిగితే ఎటువంటి మార్పు ఉంటుంది? మాకు ఇక్కడ 8 wards ఉన్నాయండి. అండ్ 1 GHMC వస్తుంది, దానికి ఒక కార్పొరేటర్ ఉంటారు. అండ్ దిస్ 8 wardsలో మాకు 8 board members ఉంటారు అన్నమాట. సో వాళ్ళని ఎన్నుకోవడం వల్ల మాకు ఈ బోర్డ్ మెంబర్స్ది ఎవ్రీ వార్డ్కి ఒక బోర్డ్ మెంబర్ ఉండడం జరుగుతుంది. వీళ్ళ ఎలక్షన్స్ ఆగిపోవడం వల్ల మాకు ఈ లీడర్స్ కానీ వీళ్ళందరిలో ఈ ప్రాబ్లం జరుగుతుంది. సో ఈ ఎలక్షన్స్ కూడా తొందరగా రావాలని మేము కోరుకుంటున్నాం. ఇంతకుముందు మీరు అన్నట్టంటే రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండడమే కాదు, ఇక్కడ మాస్ పీపుల్ ఎట్లా ఉన్నారో చదువుకున్న వాళ్ళు కూడా అంతే ఉన్నారు. సో యూత్ నుంచి మీరు ప్రచారానికి వెళ్తున్నప్పుడు ఎటువంటి స్పందన వస్తుంది? సంబంధించి
చూడాలంటే ఇక్కడ మనకి మాస్ వెళ్తున్నారు, అల్పంగా మంది మనకి యూత్ ఉన్నారండి. సో అందుకే మనం ఇక్కడ ఏం చేసాము అంటే మనకి లాస్ట్ టైం మన కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే మనము దళిత బంధు అంటూ ఒక స్కీమ్ తీశారు. సో దానివల్ల ఒక 100 మెంబర్స్కి దళిత బంధు ఇవ్వడం జరిగింది. ఒక 10 లక్షల స్కీమ్ అనమాట ఇది. వాళ్ళకి ₹1 మళ్ళీ తిరిగి కట్టకుండా వాళ్ళకి ఒక బిజినెస్ పెట్టుకోవడానికి ఇచ్చారు. దానివల్ల వాళ్ళకి ఎంతోమందికి జాబ్లెస్ పీపుల్ కూడా వాళ్ళకు జీవన ఆదాయం దొరికింది. అంతేకాకుండా ఇప్పుడు అదే సమయంలో మాకు ఇంకా ఒక 1100 to 1500 అప్లికేషన్స్ ఇంకా వచ్చాయి. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి అది కూడా అమలు అయ్యేది. సో ఒక 1500 మెంబర్స్కి ఇంకా వాళ్ళకి కూడా బిజినెస్లు స్టార్ట్ అయ్యేటివి. కాంగ్రెస్ రావడం వల్ల అది కూడా ఆగిపోవడం జరిగింది. నివేదిత గారు, ఫైనల్గా కంటోన్మెంట్ ప్రజలకి ఏం చెప్తారు మీరు అభ్యర్థిగా? గత 30 ఇయర్స్గా నాన్నగారు ఎలా అయితే ప్రజలకి, కంటోన్మెంట్ ప్రజలకి ఎలా అయితే కట్టుబడి ఉన్నారో అలానే ఆయన చివరి మూమెంట్ వరకు వాళ్ళ ప్రజల కోసమే ఆయన తల్లడిల్లుతూ ప్రజలనే లోకం అనుకుంటూ ఆయన ఎలా అయితే వర్క్ చేశారో. నెక్స్ట్ మళ్ళీ లాస్యనందిత గారు వచ్చినప్పుడు కూడా ప్రజలు మా మీద నమ్మకం పెట్టుకొనేసి మమ్మల్ని గెలిపించారు. సో అలానే నేను కూడా నాన్నగారి బాటలో నడుచుకుంటాను, అలానే నేను ప్రజలకి కట్టుబడి ఉంటాను అనేసి ఈ దాంట్లో తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా నేను అలానే మన ప్రజల అభివృద్ధి కోసం పాల్పడుతూ నేను నా జీవితాన్ని ప్రజలకి అంకితం చేద్దామని అనుకుంటున్నాను. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మనకి ఇప్పుడు ఉన్న పథకాలు ఏదైతే అమలుగా ఉండేనో ప్రజల కోసం, అదే కాకుండా వాళ్ళు ఇచ్చే పథకాలు ఇవ్వకుండా మనకి ఇప్పటివరకు వచ్చే పథకాలు కూడా ఆపేసినందుకు వాళ్ళకి ఇప్పటికైతే కంటోన్మెంట్ ప్రజలకి ఓటు అడిగే అర్హతనే లేదు. అంతేకాకుండా మనకి బీజేపీ ప్రభుత్వం ఏదైతే మనకి సెంట్రల్లో ఉందో అది ఇప్పటివరకు మనకి బకాయిలు కూడా ఏదైతే పెండింగ్ ఉందో దాంట్లో ఉండి అసలుకి కంటోన్మెంట్ ప్రజల గురించి ఇప్పటివరకు పట్టించుకోలేదు. అంతేకాకుండా మనకి ఏదైతే బోర్డు ఎలక్షన్స్ ఉన్నాయో అవి ఇంకా పెండింగ్ చేస్తున్నారే కానీ దాన్ని ముందరికి సాగించట్లేదు. సో వారికి కూడా ఇక్కడ కంటోన్మెంట్ గురించి ఇంతవరకు పట్టించుకొని కంటోన్మెంట్ ప్రజల గురించి వాళ్ళకి ఓటు అడిగే హక్కు లేదండి. సో నేను చెప్పేది ఒక్కటే, నేను ఎలా అయితే ఇప్పటివరకు ఏదైతే జరిగిందో తెలంగాణలో మన కంటోన్మెంట్లో ఇప్పటివరకు ఏదైతే అభివృద్ధి జరిగిందో అదంతా టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే జరిగింది. సో మన ఏదైతే పథకాలు వచ్చాయో కూడా అవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం నుండే మన ప్రజలకి చెందింది. సో ఇక్కడ జరిగిన డెవలప్మెంట్స్ అన్నీ బీఆర్ఎస్దే. తెలంగాణ అంటేనే మన కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ. సో దీనివల్ల నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఎలాగైతే అక్కని, మా చెల్లిని, ఇంకా మా నాన్నని ఎలా అయితే ఇన్ని రోజులు సపోర్ట్ చేశారో, ఎలా అయితే మీ ప్రేమ కురిపించారో అలానే నాకు కూడా మీ సపోర్ట్ ఉంటుందనేసి నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ నివేదిత గారు, మీ సమయాన్ని కేటాయించినందుకు అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పటివరకు సాయన్న కుటుంబాన్ని ఏ విధంగా కంటోన్మెంట్ ప్రజలు ఆదరించారో తనకు కూడా అదే ఆదరణ, సపోర్ట్ కావాలని కోరుతున్నారు నివేదిత. అదేవిధంగా ఇప్పటివరకు కంటోన్మెంట్ ప్రజల గురించి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఆలోచించలేదు. ఆ రెండు పార్టీలు కూడా ఇక్కడ ఓట్లు అడిగే హక్కు లేదని ఆమె కరాఖండిగా చెప్తున్నారు. తన గెలుపుకు సంబంధించి ధీమా వ్యక్తం చేస్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.